ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేస్తే పాలకొల్లు మండలంలోని ఓ పంచాయతీ సెక్రటరీ చేతివాడం ప్రదర్శించాడు. పెన్షన్ల కోసం తీసుకొచ్చిన 2.5 లక్షల నగదును తీసుకుని ఉడాయించాడు. ఈ ఘటన పాలకొల్లు మండలం లంకల కోడేరులో జరిగింది. లంకల కోడేరులోని 2 సచివాలయంలో సెక్రటరీగా పనిచేస్తున్న బాదావత్ రాము 2.5 లక్షలతో పరారైనట్లు గుర్తించి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెక్రటరీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని చెబుతున్నారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే మంత్రి అయిన నిమ్మల రామనాయుడు దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన వెంటనే 2.5 లక్షలు సొంత డబ్బులు ఇచ్చి పెన్షన్లు పంపిణీ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్న రాము శనివారం రోజు పెన్షన్ డబ్బు డ్రా చేసి సచివాలయం స్టాఫ్ అందరికి ఇచ్చి సోమవారం నుంచి తాను పంపిణీ చేయాల్సిన సత్యనారాయణపురంలోకి డబ్బులు పంపిణీ చేయకుండా విధులకు హాజరు కాలేదు. అతను సెల్ స్విచ్ ఆఫ్ రాగా ఆ ఏరియాకి వెళ్ళి ఎంక్వైరీ చేసి సచివాలయంలో చూసి ఇంటికాడ కూడా ఎంక్వైరీ చేసేసరికి అక్కడ మనిషి దొరకకపోయేసరికి 2,50,000 మనిషి కనపడకుండా పోయినాయి. కాబట్టి పాలకొల్లు రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఎస్ఐ గారు దాని మీద దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. మా సచివాలయం ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేస్తే పాలకొల్లు మండలంలో ఓ పంచాయతీ సెక్రటరీ చేతివాడం ప్రదర్శించాడు. పెన్షన్ల కోసం తీసుకొచ్చిన 2.5 లక్షల నగదును తీసుకుని ఉడాయించాడు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, ఈ ఘటన పాలకొల్లు మండలం లంకల కోడేరులో జరిగిందని తెలుస్తుంది. దీనిపై స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు కూడా స్పందించారని తెలుస్తుంది. దీనిపైన డీటెయిల్స్ ఏంటి? వరలక్ష్మి, పాలకొల్లు మండలం లంకల కోడేరు 2వ సచివాలయం పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. శనివారం సాయంత్రమే, అంటే ఆదివారం రోజు బ్యాంకులు ఉండవు కాబట్టి ఒక రోజు ముందుగానే పెన్షన్ సొమ్ములని ఆయా వార్డు వెల్ఫేర్ సెక్రటరీలు లేదా పంచాయతీ సెక్రటరీలకు ప్రభుత్వం విడుదల చేసింది. వారు బ్యాంకుల నుంచి సొమ్ములు తెచ్చుకున్నారు. ఎవరికి వారు సోమవారం ఉదయం 6 గంటల నుంచే పెన్షన్ పంపిణీ చేయాలి కాబట్టి శనివారం సాయంత్రమే ఎవరు పంచాల్సినటువంటి సొమ్మును వారికి అందజేయడం అయితే జరిగింది. ఈ తరుణంలోనే అదే సచివాలయంలో గ్రేడ్ 5 పంచాయతీ సెక్రటరీగా పనిచేసినటువంటి బాదావత్ రాము అనేటువంటి వ్యక్తికి 2.5 లక్షల రూపాయలు కూడా పెన్షన్ పంపిణీ సొమ్ము అందజేయగా అతను సోమవారం ఉదయం 6 గంటలకల్లా వచ్చి ఈ పెన్షన్ పంపిణీ చేయాల్సి ఉండగా అతను విధులకు హాజరైనటువంటి పరిస్థితి కూడా లేదు. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం, ఇంటికి వెళ్తే అతను అడ్రస్ లేకపోవడంతో ఆలస్యంగా విషయం తెలుసుకున్నటువంటి ఆ పంచాయతీకి చెందినటువంటి ఉన్నత కార్యదర్శి ఆ విషయాన్ని పోలీసులకు కూడా ఫిర్యాదు చేసి ఎంపీడీఓ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో దాదాపు 2,50,000 పెన్షన్ సొమ్ము లేకపోవడంతో లబ్ధిదారులందరూ కూడా సొమ్ము కోసం ఎదురు చూస్తూ ఉంటారంటూ మంత్రి నిమ్మల రామనాయుడు విషయం దృష్టికి వెళ్ళగా ఆయన వెంటనే ఈ ఘటనపై స్పందించారు. తక్షణమే తన వ్యక్తిగత సొమ్మును 2.5 లక్షల రూపాయలను అందజేసి ఎంపీడీఓ ద్వారా ఆ సొమ్ము ఎవరెవరైతే లబ్ధిదారులకు అందాలో వారందరికీ కూడా దగ్గరుండి మరి అందించాలంటూ ఆయన ఆదేశించడంతో 2.5 లక్షల రూపాయలు మంత్రి నిమ్మల రామనాయుడు సొమ్ము తీసుకొని వారు లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇంకా 48 గంటలు గడుస్తున్నప్పటికీ కూడా పరారైనటువంటి సెక్రటరీ ఎవరైతే ఉన్నారో బాదావత్ రాము అతను ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. అంటే అతను సొమ్ము తీసుకొని పరారయ్యాడా లేదంటే మరేమైనా ఘటన జరిగిందా అనే కోణంలో కూడా ప్రస్తుతం పాలకొల్లు రూరల్ పోలీసులు ఘటనకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు లబ్ధిదారులకు ఏమాత్రం కూడా పెన్షన్ సొమ్ములు అందవని ఆందోళన ఉన్న నేపథ్యంలో మంత్రి నిమ్మల రామనాయుడు వెంటనే ఆ సొమ్ము వ్యక్తిగతంగా అందజేయడం పట్ల లబ్ధిదారులందరూ కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. వరలక్ష్మి. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.